అయితే బాలరెడ్డి గారు ఇప్పుడు బెయిల్ పొందేందుకు కేసు తత్వం అనేది ఎలా ప్రభావితం చేస్తుందంటారు మామూలుగా? ఇప్పుడు ఇప్పుడు ఒక మర్డర్ కేసే ఉంది సార్. మర్డర్ కేసులో ఎవరైనా ఒక నేరం జరిగితే ఇప్పుడు రకరకాల ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి మర్డర్ జరుగుతున్నాయి. తర్వాత వేరే ఫ్యాక్షన్ సంబంధంగా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట ప్రొసీడింగ్స్. ఏదైనా మర్డర్ కేసు అయితే మినిమం 90 days బెయిల్ రాదు. బెయిల్ రాకపోతే చెప్పాను కదా, లీగల్ సర్వీసెస్ అథారిటీలో వాళ్ళకి పెట్టుకోవడానికి స్తోమత లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీలో అప్రోచ్ కావచ్చు. లేదా కొంతమంది న్యాయవాదులు తక్కువ ఫీజుకు చేసే వాళ్ళు ఉన్నారు, మినిమం ఫీజు తీసుకొని సాయం చేసే న్యాయవాదులు కూడా ఉన్నారు, లేరనే దానికి లేదు. వాళ్ళ పరిస్థితిని బట్టి అప్రోచ్ కావచ్చు. గ్రావిటీ అనేది ఎంతవరకు అనేది వాళ్ళు నేరాన్ని బట్టి. అటు ఎవరైనా బాధితులు ఉంటే ఫోన్ చేయమని చెప్పండి, చెప్దాం దానికి వాళ్ళ సంబంధంగా. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే ముందు వ్యక్తికి ఏమైనా హక్కులు ఉన్నాయంటారా? పోలీసులు అరెస్ట్ కి ముందు కావాలంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇది 3 ఏళ్ల లోపలైతే పోలీసు వాళ్ళే బెయిల్ ఇస్తారు. తర్వాత ఏదన్నా ఉంటే అరెస్ట్ చేసే అవకాశాలు, నిజంగా అతను నేరం చేయలేదు, అనవసరంగా నా మీద తప్పుడు కేసు పెట్టారు పోలీసు వాళ్ళు, ఏ విధంగా దీన్ని నేను చట్టం నుంచి రక్షణ పొందాలనుకుంటే గన కంపల్సరీ యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకొని బిఫోర్ అరెస్ట్ బెయిల్ తెచ్చుకొని ఆ బెయిల్ వచ్చేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు. మాకు ఈ విధంగా కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది, కోర్టు ద్వారా మేము బెయిల్ పొందినాం కాబట్టి ఈ కేసులో నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకు ఆ తర్వాత బెయిల్ పేపర్స్ ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు జామీందారులు తీసుకొని రిలీజ్ చేసేస్తారు. దానికేం ప్రాబ్లం లేదు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, హక్కు ఉంది ఎవరికైనా కూడా. ఒకవేళ నేరస్తులు చేసినాడా చేయలేదని తర్వాత విచారణలో తేలుతుంది. మామూలుగా అయితే కంపల్సరీ యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అనేది రాదు, కంపల్సరీ రిమాండ్కి పోవాల్సిందే, రెగ్యులర్ బెయిల్ పెట్టుకొని బెయిల్ తీసుకోవాలి. అది సార్ హక్కు. అయితే బాలరెడ్డి గారు మరొక కాలర్ ఉన్నారు, పండు నాయక్ గారు నల్గొండ నుంచి. పండు నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్, మా నాన్నగారు ఒక ల్యాండ్ ఒకరి దగ్గర కొన్నారండి. ఆ ల్యాండ్ ఏముంది, తను రాసిచ్చినట్టు అతను రాసి మా నాన్నకి ఒక ప్రామిసరీ నోటు మీద రాసిచ్చారు, బాండ్ మీద. అది చాలా సంవత్సరాల నుండి మేము దాన్ని, మాకు ఆక్యుపైలో ఉన్నది, కానీ మేము దానికి పట్టా కానీ ఏది కానీ మా నాన్నగారు చనిపోయారు. మాకు తర్వాత తెలిసింది ఆయన కూడా ఎవరో ప్రసాద్ రావు అని చెప్పేసి మా ఊర్లో అందరికి అమ్మారు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ పట్టా చేయించుకున్నారు, మేము చేయించుకోలేదు. మేము ఎట్లా చేయాలి అనేది సార్ ద్వారా తెలుసుకున్నాం. ఓకే, బాలరెడ్డి గారు ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర అవును సార్, మా నాన్నగారు కొన్నారు. మీరు చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది, మిగతా వాళ్ళందరూ దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు, మేము చేసుకోవడం ఎలా అని ఆయన అడుగుతున్నారు. వాళ్ళకు మామూలుగా అగ్రిమెంట్ ఉంటుంది సార్. అగ్రిమెంట్ లో టైం బౌండ్ ఉంటుంది, 3 నెలల 4 నెలల, లేకపోతే టైం లిమిట్ ఉండదు. మీ కాల పరిమితి లేకుండా మీకు కోరినప్పుడు రిజిస్టర్ చేయిస్తామని చెప్పి అగ్రిమెంట్ లో కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ 3 నెలల లోపల 3 నెలల్లో 4 నెలల్లో కాల పరిమితి ఉంటే బిఫోర్ లీగల్ నోటీస్ ఇవ్వాలా. అయిపోయినాకైనా 3 నెలలు అయిపోయినాక లీగల్ నోటీస్ ఇచ్చి, వాళ్ళు చేయకపోతే కోర్టు ద్వారా డిగ్రీ పొంది కోర్టు ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు చేయమంటున్నారా, చేస్తామంటున్నారా వాళ్ళు రిజిస్టర్? అయితే అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారు పండు నాయక్ గారు? అగ్రిమెంట్ లో ఏముందండి? చాలా సంవత్సరం అగ్రిమెంట్ మా నాన్నగారికి అమ్మినట్టు పక్క పాలోళ్ళు అందరూ చేయించుకున్నారు, పట్టా చేయించుకున్నారు, కానీ మేము చేయించుకోలేదు. ఇప్పుడు మేము చేయించుకోవచ్చా? మా నాన్నగారు లేరు, ఇప్పుడు మా దగ్గర అగ్రిమెంట్ రాసి ఉంది, మేము తీసుకొని పట్టా చేయించుకోవచ్చా నా పేరు మీద? అందరూ చేసినప్పుడు మీకు కూడా చేయించాలి కదా. చేయించకపోతే కోర్టులో కేసు వేసుకోవాలి, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి సూట్ వేసుకోవాలి సార్ మీరు. అబ్జెక్షన్ లేదు సార్ అక్కడ. మరి ప్రాబ్లం ఏమి? ప్రాబ్లం ఏంటంటే మేము ఈ రోజు నుంచి చేయించుకోలేదు, పట్టా చేయించుకోవచ్చా అని వెళ్ళి చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ పక్క వాళ్ళు మీకు చేయించుకుంటే కదా ఆటోమేటిక్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఎట్లా వెళ్ళాలి సార్? వాళ్ళు చేయించకపోతే వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టచ్చు, సివిల్ కేసు 2 పెట్టచ్చు. లేదు, వాళ్ళు చేయించడానికి లేరు సార్, వాళ్ళు కూడా చనిపోయారు, మా నాన్నగారు లేరు. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వండి, చీటింగ్ కేసు 420 కింద. ఈ విధంగా మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మాకు మోసం చేశారు, చీటింగ్ కేసు పెట్టచ్చు. తర్వాత సైమల్టేనియస్ గా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని
ఆ అగ్రిమెంట్ తీసుకుపోయి లాయర్కి ఇచ్చా, లాయర్ సివిల్ దావా వేస్తాడు. ఇప్పుడు లేరు సార్, వాళ్ళు కూడా లేరు సార్, వాళ్ళు లేరు. ఎవరు లేరా? సార్ ఎవరు లేరు, వాళ్ళు లేరు. మా నాన్న పేరు మీద ఉంది, నేను చేయించుకోవచ్చా? వాళ్ళు లేరు సార్. అవును, మా నాన్న పేరు మీద రాసిపోయారు అన్న. ఓకే, మా నాన్న కూడా రీసెంట్లీ. మీ నాన్న పేరు ఉంటే దానికి ప్రొసీజర్ ఉంది సార్. లాయర్ తో కన్సల్ట్ అయ్యి సార్ ప్రతివాదులుగా ఎవరు లేకపోతే నీళ్ళని చూపించి కోర్టులోకి సివిల్ దావా వేయాలా. సివిల్ దావా వేసిన తర్వాత పేపర్ పబ్లికేషన్ వేస్తారు. పేపర్ పబ్లికేషన్ వేసిన తర్వాత కోర్టుకి ఎవరు రాకపోతే ఆటోమేటిక్ గా కోర్టు మీకు డిగ్రీ ఇస్తుంది, కోర్టు ద్వారా మీకు రిజిస్టర్ అవుతుంది, ప్రాబ్లం లేదు. అయితే సార్ ఎవరు అబ్జెక్షన్ లేదు అక్కడ, ఎవరి అబ్జెక్షన్ లేదు అక్కడ సార్. అబ్జెక్షన్ లేకపోయినా కూడా ఎవరు లేరు కాబట్టి వారసులు పేపర్కి వేయాలా ఏమని, ఈ విధంగా మాకు ఫలానా వ్యక్తి రిజిస్టర్ చేయించినాడు, ఆ వ్యక్తికి సంబంధించిన వారసులు ఎవరైనా ఉంటే కోర్టులో అభ్యంతరం తెలుపుకోండి అని చెప్పి ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలా కోర్టు ద్వారా. అప్పుడు ఎవరు రాకపోతే కోర్టే మీకు రిజిస్టర్ చేయిస్తుంది, మీకు కానీ మీ ఫాదర్కి కానీ. అది చట్టం. ఓకే, అయితే బాలరెడ్డి గారు మరొక కాలర్ ఉన్నారు, వెంకట్ గారు గుంటూరు నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. వెంకట్ గారు నమస్కారం. నమస్తే సార్, మాట్లాడొచ్చా సార్? చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మాది అసైన్ ల్యాండ్ సార్. ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేర్లు ఎక్కించారు సార్. నేను మా పేర్లు ఎక్కించమని మేము అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వెబ్ ల్యాండ్ లో ఉన్న అతనిదే అని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్, ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ గారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎంఆర్ఓ ఇంకొక ఆర్డీఓ గారు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఎండార్స్మెంట్లు ఇచ్చారు సార్. అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు సార్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు. మళ్ళీ ఇంకో ఎంఆర్ఓ ఇంకో ఆర్డీఓ గారి దగ్గర మేము అప్పీల్ వేసాం. మళ్ళీ పిటిషన్ వేసుకుంటే అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎప్పుడో మేము 2007లోనే గవర్నమెంట్ తీసుకుంది మీ ల్యాండ్, కాబట్టి మేము గవర్నమెంట్ ఇది ఈ ల్యాండ్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఆర్సీ నెంబర్ అని చెప్పేసి రాసి ఇచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చారు సార్. అది రెండు కూడా 2022-23లో జరిగింది సార్. ఇప్పుడు రెండు ఒకే ల్యాండ్ మీద ఇద్దరు ఆర్డీఓలు ఇద్దరు ఎంఆర్ఓలు డిఫరెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అనుకుంటున్నా సార్. ఏ కేసు వేసుకోవాలి? నేను లోకల్ కోర్టులో వేసుకోవాలా, హైకోర్టులో వేసుకోవాలి సార్? గుంటూరు సార్ మాది. ఇప్పుడు చెప్తా, మీది డీకేటీ పట్టానా ఒరిజినల్ పట్టానా? డీకేటీ పట్టా సార్. ఇప్పుడు స్వతంత్రం రాకముందు ఇచ్చిన డీకేటీ పట్టా సార్. ఓకే ఓకే ఓకే, డీకేటీ పట్టా కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ లో తీసేసి ఎవరి పేరు పెట్టారంటారు? తీసేసేసి వేరే రెడ్డి గారి పేరు పెట్టారు సార్. రెడ్డి గారి పేరు పెట్టారు. ఎవరన్నా కానీ మీ ఒరిజినల్ పట్టా మీ దగ్గరే ఉంది కదా? పట్టా ఉంది సార్, ఆర్హెచ్ కాపీ ఉంది, అడంగులు ఉన్నాయి, అన్ని ఆన్లైన్ అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర ఉండేటి ఇంత ప్రీవియస్ గా ఇంత ఉంది. మీరు ఏం చేయాలంటే కలెక్టర్ కు ఈ విధంగా ఫలానా సంవత్సరంలో మాకు డీకేటీ పట్టా గవర్నమెంట్ వారు మంజూరు చేశారు, మేము అనుభవంలో ఉన్నాము, మేము అనుభవించుకుంటున్నాము, మా యొక్క భూమిని ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆర్డీఓలు ఉన్నారో వాళ్ళు మా పేరు తొలగించి వేరే వాళ్ళ పేర్లు ఎక్కించినారు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్లు పంపండి. త్రూ ద రిజిస్టర్ పోస్టల్ రిసిప్ట్ ఉంటాయి. ఆ తర్వాత అప్పటికి 1 నెల టైం ఇచ్చి వాళ్ళు చేయకపోతే ఆన్లైన్ లో వాళ్ళ పేరు తొలగించకపోతే డైరెక్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాల్సిందే. మీరు ఎంఆర్ఓ మీద కలెక్టర్ మీద ఆర్డీఓ మీద డైరెక్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకుంటేనే మీకు న్యాయం జరుగుతుంది. లోయర్ కోర్టులోకి పోతే కనుక లోయర్ కోర్టుకు ఆ పవర్స్ లేవు. హైకోర్టుకు పోతే ఆటోమేటిక్ గా మీకు వాళ్ళ పేర్లు తొలగించి మీ పేర్లు ఆన్లైన్ లో ఎక్కించమని డైరెక్షన్ ఇస్తుంది ఎంఆర్ఓకు కలెక్టర్కు ఆర్డీఓకు. ఖచ్చితంగా మీరు అప్రెంటిస్ అయితే కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి త్రూ ద రిజిస్టర్ పోస్టు మరియు పర్సనల్ గా పోయి ఇచ్చి రావాలా. అది ఎస్ వెంకట్ గారు, మీకు ఇంకా ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా బీఆర్కే న్యాయవేదికని సంప్రదించవచ్చు. అయితే